అట్లా మెరుపుతే ఇలా కనిపి ఎప్పుడు బిజీనే గాలిపటంలో తిరుగుతాను పబ్జీ బ్యాక్ టు మై ఛానల్ గోవా డైరీస్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇవాళ మార్నింగే మేము తిరుపతి నుంచి వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఏంటి స్పెషల్ అంటే యాక్చువల్లీ దసరా వస్తుంది, సో మేము దసరా గురించి షాపింగ్కి వెళ్తున్నాం. సో ఏంటి ఎలా అనేసి మీరు చూసేయండి. సో ఇక్కడైతే ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా ఆన్ ది వేలో సతీని ఒక చోటు డ్రాప్ చేయాలి. సో ఇంకా మేము ఇక్కడ డ్రాప్ చేసేసి ఇంకా మేము షాపింగ్కి వెళ్దాం అనేసి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఈ వేలోనే మా డాడీ వాళ్ళ ఆఫీస్ వస్తుంది, ఆగని చూపిస్తాము. శ్రీదుర్గ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇదిగో ఇక్కడే ఆ పైన ఇది. సో ఆ పైన బిల్డింగ్ అంతా ఆఫీసే అన్నమాట డాడీ వాళ్ళది. సో ఇక్కడ చూసి షాక్ అవ్వకండి, యాక్చువల్లీ మేము తిరుపతికి వెళ్ళాం కదా. సో వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకొచ్చామన్నమాట. డాడీ యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్, పార్ట్నర్ అందరికీ తీసుకొస్తారు ప్రసాదం. సో ఇక్కడైతే అవి సెగ్రిగేట్ చేసి పెట్టేశారు అన్నీ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి. ఇంకా సత్తి అన్ని స్టాఫ్ని పిలిచి ఇస్తూ ఉన్నాడు ఇక్కడ వాళ్ళకి. యాక్చువల్లీ ఇక్కడ ఈ అగరబత్తి కనిపిస్తూ ఉన్నాయి కదా, వాటికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది అన్నమాట. ఏంటి అంటే స్వామివారిని ఆ డెకరేషన్ అలంకరిస్తారు కదా అవంతా, ఆ పువ్వులు పడేయకుండా లేక వేస్ట్ చేయకుండా వాటిని రీసైకిల్ చేసి ఇవి ప్రిపేర్ చేస్తారనమాట. ఇట్స్ రియలీ నైస్ కదా ఐడియా. అండ్ బాగున్నాయి అవి కూడా. సో అవి తీసుకొచ్చారు, రీసెంట్గానే స్టార్ట్ చేశారంట ఆ ప్రాసెస్ అనేది. సో ఇంకా దాని తర్వాత మేము ఇక్కడ షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. ఇది మ్యాక్స్ బ్రాంచ్ అనంతపూర్లో పెట్టారనమాట. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము, ఏదైనా ఫెస్టివ్ సీజన్ కదా ఇప్పుడు, సో న్యూ కలెక్షన్ ఏమన్నా వచ్చాయేమో అనేసి వెళ్ళాము. సో జగదీ అయితే ఇంకా స్టార్ట్ చేశారు చూడడం. అండ్ ఫస్ట్ తన షాపింగే చేస్తాం మేము ఎప్పుడు, బికాజ్ అమ్మాయిలు కొంచెం లేట్ అవుతుంది కదా. సో మనం ఎంత టైం తీసుకున్నా పర్లేదు, ఫస్ట్ వాళ్ళు అయిపోతే ఇంకా. సో అలా తంది చూస్తూ ఉన్నారు ఇంకా. సో ఇదంతా అయితే కిడ్స్ జోన్ సెక్షన్ అనమాట. ఇక్కడ బోత్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్, చిన్నపిల్లలకి అందరికీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే ఎంత క్యూట్గా అనిపించాయో నాకు. సో ఇక్కడైతే ఇంకా జగదీ ఆల్మోస్ట్ జెన్ సెక్షన్ కవర్ చేశారు. ఇంకా తనకు ఒక ట్రౌజర్ బాగా నచ్చింది అనమాట. సో ఇంకా అది తీసుకున్నారు. ఇంకా దాని గురించి షర్ట్ చూస్తూ ఉంటే తనకేం అంత నచ్చలేదు. ఇంకా నువ్వు ఒకసారి చూడు అంటే ఇంకా నేను చూస్తూ ఉన్నా. సో నాకైతే ఒక 2-3 నచ్చిన, వాటిలో సైజ్ లేవన్నమాట. ఇంకా సరేలే వేరే చోటు చూద్దాం అనుకున్నాం. సో జగదీది బాగా నచ్చాయంటే ఒక 10-15 మినిట్స్లో అయిపోతాయి, నచ్చలేదంటే ఇంకా ఎంతసేపు అయినా అవ్వవన్నమాట. సో ఇంకా లైట్ తీసుకొని ఇంకా వేరే చోట చూద్దాంలే అనేసి అనుకున్నాం.
ఇక్కడ మాకు మెయిన్ టాస్క్ ఏంటంటే జగదీ నెక్స్ట్ డే వైజాగ్ వెళ్తున్నారు కదా, సో ఇంక తర్వాత తీసుకోవడానికి అవ్వదన్నమాట. సో ఎలా అయినా ఇంకా ఆ రోజే కంప్లీట్ చేయాలి తనది. సో ఇంకా నాది నెక్స్ట్ డే తీసుకున్నా పర్లేదులే, తనది కంప్లీట్ చేసేద్దామనేసి ఇంకా చూస్తూ ఉన్నాము. సో మ్యాథ్స్ అయిపోయాక ఈ పక్కనే ఇది మన్యావర్ అనమాట. సో ఇందులోకి వెళ్ళాము. ఇక్కడ బాగుంటే ఇక్కడే తీసుకుంటా అని చెప్పారు తను. సో ఇంకా ఇందులోకి వెళ్ళి చూస్తూ ఉన్నాం. ఇక్కడ కలెక్షన్ అయితే బాగుండింది. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో ఇక్కడైతే ఓన్లీ ఎథ్నిక్ సెక్షన్ అండ్ క్యాజువల్ సెక్షన్ ఇది. సో ఇంకొక ఫ్లోర్ ఉంది ఇక్కడ. దీని ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఆల్ వెడ్డింగ్ కలెక్షన్ అక్కడ ఉన్నాయంట. సో మేము పైకి అయితే వెళ్ళలేదు. సో ఇక్కడే కింద చూసి వచ్చేసాము. సో ఇంక అక్కడ జగదీది అయిపోయిన తర్వాత మళ్ళీ మ్యాథ్స్కి వచ్చాము మేము. బికాజ్ కింద సెక్షనే గర్ల్ సెక్షన్ ఉంటుంది. సో ఇంకా ఏమన్నా నాకు నచ్చితే మళ్ళీ ఇంకొకసారి రావాల్సిన అవసరం లేదు కదా, ఒకసారి చూసేద్దాము అంటే ఇంకా అది క్లోజింగ్ టైం ఉండింది ఆల్రెడీ. సో ఒక 10 minutesలో నేను ఇంకా అలా చూసేసాను. ఏమన్నా బాగా నచ్చితే తీసేసుకుందాంలే, మళ్ళీ ఎవరు వస్తారు అనేసి. బట్ ఏవి అంత నచ్చలేదన్నమాట. క్యాజువల్ వేర్ బాగానే ఉన్నాయి కానీ ఎథ్నిక్ వేర్ అంత ఏం లేదు ఈసారి. మ్యాక్స్లో నార్మల్గా బాగుంటాయి, బట్ ఈసారి నాకేం నచ్చలేదు. ఎథ్నిక్ సెక్షన్ చాలా తక్కువే ఉండింది అండ్ దూరం నుంచి చాలా బాగా కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం నచ్చలేదు అసలు. ఇక్కడ ఒక డ్రెస్ అయితే కొంచెం దూరం నుంచి ఆ పర్పుల్ చాలా బాగా కనిపించింది, బట్ క్లోజప్కి వెళ్ళి చూస్తే ఏం నచ్చలేదు అనమాట నాకు. ఇంకా సరేలే ఈరోజు వర్కౌట్ అయ్యేటట్టు లేదు అనేసి ఇంకా హాయ్ గాయ్స్, ఐఎమ్ బ్యాక్. సో షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడ ఏమైంది అంటే యాక్చువల్లీ మేము లేట్ వెళ్ళాం. దాని మీద బుడ్డు ఇంకా లేట్ చేశాడు ఒక 1/2 hour. సో మాకు లిటరలీ 1 hour 1.5 hour ఉండిందంటే. ఫస్ట్ మేము మ్యాక్స్కి వెళ్ళాం కదా, అక్కడ చూసాము, అంత ఏం నచ్చలేదు. ఇంకా జగదీ ట్రౌజర్ తీసుకున్నాడు, దానికి షర్ట్ ఏమో అస్సలు నచ్చలేదు తనకు అక్కడ. ఇంకా దాని తర్వాత ఆ పక్కనే మన్యావర్ ఉండింది. సో ఇంకా మన్యావర్కి వెళ్ళాము. అక్కడ తను ఏమంటారు ఆ కుర్తా సెట్ అంటారు కదా, ఆ కుర్తా తీసుకున్నారు తను, అది నచ్చి. బట్ షర్ట్ అయితే ఇంకా సెలెక్ట్ అవ్వలేదు మళ్ళీ. అండ్ వన్ మోర్ థింగ్, నా షాపింగ్ ఇంకా అవ్వలేదు, ఓన్లీ జగదీ షాపింగ్ అయింది. బికాజ్ రేపు తను వైజాగ్ వెళ్తున్నారనమాట ఒక చిన్న ఇంపార్టెంట్ వర్క్ మీద. సో మళ్ళీ తనకి టైం ఉండదు అనేసి ఇంకా తన షాపింగ్ కంప్లీట్ చేసేసాము. బికాజ్ నేను ఎలాగో ఇంకా నాకు కొంచెం టైం దొరుకుతుంది, తర్వాత నేను వెళ్ళి షాప్ చేయొచ్చు అనేసి. సో అలా నా షాపింగ్ అయితే పెండింగ్ పడింది ప్రస్తుతానికి. జగదీ షాపింగ్ అయితే అయింది. తను ఏం తీసుకున్నాడు అని మీతో చూపిస్తాను. సో మ్యాక్స్ అని చెప్పాను కదా, సో మ్యాక్స్ ఈ ట్రౌజర్ తనకి చాలా నచ్చింది. దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్, క్యారెట్ ఫిట్ అంట. ఓకే, క్యారెట్ ఫిట్ అంట ఇది. సో తను ఈ ట్రౌజర్ తీసుకున్నారు, తనకి చాలా బాగా సూట్ అయింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. బట్ దీనికి షర్ట్ సెలెక్ట్ అవ్వలేదు తనకి. ఇట్స్ ఓకే, నా షాపింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ చూస్తాను నేను ఏదైనా సెట్ అవుతుందా అనేసి. ఆరెల్స్ తనతో కొన్ని షర్ట్స్ ఉన్నాయి, విల్ సీ అబౌట్ దిస్ లేటర్. ఇంకొకటి, తను మన్యావర్కి వెళ్ళాం కదా, ఈ మధ్య జగదీకి ఈ కుర్తా అవి బాగా సూట్ అవుతున్నాయి అనమాట. సో తను ఇవి ప్రిఫర్ చేస్తున్నాడు. బికాజ్ బోత్ క్యాజువల్ వేర్ అండ్ ఎథ్నిక్ వేర్ రెండు ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా అన్నట్టు. అండ్ టెంపుల్స్కి అలా వెళ్ళిన ఆ పంచ అదంతా కొంచెం అబ్బాయిలకి తెలియదేమో అని చెప్పండి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా ఆ పంచ కట్టుకో, లేక అది హ్యాండిల్ చేయడం రాకపోతే. సో అందుకే ఇవి కంఫర్టబుల్గా ఉంటాయి తనకి. సో ఇది తీసుకున్నాడు. ఇది సమ్ మెరూనిష్ రెడ్ దీంట్లో ఉంది. క్లాత్ అయితే చాలా బాగుంది, కాటన్, ప్యూర్ కాటన్లో ఉంది ఇది. అండ్ దీనికి కింద ఇది ఇచ్చారు, వేటాలు షో ఇది ఇలా వచ్చిందనమాట. సో ఇక్కడ కొంచెం డిజైన్లా ఉంది అండ్ ఇట్స్ ఎ నైస్ సింపుల్ అండ్ నైస్ వన్.
వేసుకొని చూసాడు తను, చాలా బాగుంది. సో ఇంకా తీసేసుకున్నాం అనమాట. సో అలా జగదీష్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా నేను వెళ్ళి తీసుకోవాలి. నేను చూసాను మ్యాక్స్లో, నాకు ఏం నచ్చలేదు అసలు. చూడాలి. నాకు యాక్చువల్లీ నేను ఎప్పుడు బెంగళూరులో షాప్ చేసేదాన్ని, అనంతపూర్లో నాకు ఇక్కడ షాప్స్ తెలీదు. సో కనుక్కోవాలి, నా ఫ్రెండ్స్తో కనుక్కొని ఎక్కడ బాగుంటాయి ఏంటి అని వెళ్తాను. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు సజెషన్స్ ఇవ్వండి. అట్లీస్ట్ ఓకే ఇది పెట్టినప్పటికీ మేబీ ఫెస్టివల్ అయిపోయి ఉండొచ్చు, బట్ నెక్స్ట్ టైం నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ షాప్స్ బాగుంటాయి అనంతపూర్లో, లైక్ ఇప్పుడు ట్రెండీగా ఉన్న టాప్స్ కానీ అలా. సో దట్స్ ఇట్. మళ్ళీ ఈ వ్లాగ్తో పాటు షాపింగ్ చేసింది వ్లాగ్ చేస్తే ఐ విల్ అటాచ్ ఇట్. సో దట్స్ ఇట్ గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో నిన్న జగదీష్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇవాళ నా షాపింగ్ వెళ్తున్నాం. నేను సత్య అండ్ మానుని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మాను అంటే మా కజిన్, మా అత్త వాళ్ళ కూతురు. మీరు చూస్తారు తను ఇప్పుడు. సో షాపింగ్కి వెళ్ళాక అక్కడ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. సో గైస్, మేము మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము. We have a guest here. You wanna see? Hi, this is Manu Mansa. I call her Manamma. Manu ready na shopping? Need అయిపోయిందా షాపింగ్? అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడు నేనే టూ లేట్. మానది ఎప్పుడు అయిపోయిందంట. ఎక్కడ బాగుంటాయి ఇక్కడ డ్రెస్సులు? ట్రెండ్స్లో బాగుంటాయి, డ్రెస్ సర్కిల్లో బాగుంటాయి. అదేదో ఫర్ లేడీస్ అక్కడ బాగుంటాయి. సో ప్రస్తుతానికి అయితే మేము కొంచెం గర్ల్స్ ఈవినింగ్ అవుట్ లాగా అనమాట వెళ్తున్నాం. సో చూసి ఏం తీసుకున్నా అని కూడా మీకు అది ఏం చూపిస్తాను. గైస్, మేము మ్యాక్స్కి అయితే వచ్చేసాము. గుడ్డు షాప్ చేస్తున్నాడు ఇప్పుడు. తన షాపింగ్ అయిపోయాక మాది స్టార్ట్ చేస్తాం. మాస్క్లో ఉన్నాం ఏంటి అనుకోకండి, క్రౌడ్ కదా, తప్పు. ఓకేనా మ్యామ్, లెట్స్ బిగిన్. సో ఇక్కడ సత్య అయితే ఇంకా తన షాపింగ్ స్టార్ట్ చేసుకున్నాడు. ఇంకా నేను ఆల్రెడీ చూశాను కదా అన్నీ అని, ఇంకా నువ్వు వెళ్ళి చూసుకో అని చెప్పాను. ఇంకా మాను లడ్డు గురించి చూస్తూ ఉందన్నమాట, ఏమన్నా నచ్చుతాయా అన్నట్టు. ఇక్కడ మాను చిన్నపిల్లలా ఉంది అనుకోకండి, షీస్ ఫార్మడీ స్టూడెంట్, ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తుంది, ఫైనల్ ఇయర్ అయిపోయి. సో ఇక్కడ సతీ షాపింగే 1 hour పట్టింది మాకు. బట్ ఏంటి అంటే తను ఆల్రెడీ కొన్ని ఫిక్స్ అయ్యి వచ్చాడు. బ్లాక్ షర్ట్ లేదు, సో బ్లాక్ తీసుకోవాలని, అలా కొన్ని స్పెసిఫిక్ కలర్. సో అందుకు ఇంకా సెలెక్ట్ అయిపోయాయి. సో ఇంక ఇక్కడ బిల్లింగ్ అయితే చేయించేస్తున్నాడు తను. సో ఆఫ్టర్ దిస్ పక్కనే కొత్తగా అల్లెన్సోలి పెట్టారంట. సో ఇంకా అక్కడికి వెళ్ళాము, ఏదైనా కలెక్షన్ ఉంటే చూద్దాము అనేసి. ఇక్కడ అల్లెన్సోలి, ఆ పక్కన ఎల్పి కూడా వస్తుంది, బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అది. సో మంచిగా బ్రాండ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అనంతపూర్కి. సో ఫైనలీ అయిపోయింది. ఇంకా తను ఆల్ట్రేషన్స్కి ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ 1/2 hour పైనే అయిపోయిందనమాట. అండ్ దాంతోపాటు ఈ బిల్లింగ్ సెక్షన్ వాళ్ళు ఇంకా లేట్ చేశారు ఇక్కడ మాకు. సో ఫైనలీ ఆఫ్టర్ ఏజెస్ మా షాపింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా ఇక్కడ ఈ షాప్కి వెళ్ళాము. ఇక్కడైతే బాగానే ఉన్నాయి కలెక్షన్. సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక ఫ్యాన్సీ షాప్ ఉండింది, ఇంక అక్కడికి వెళ్ళాము. కొన్ని బేసిక్ స్టఫ్ కావాల్సి ఉండే, లైక్ రబ్బర్ బ్యాండ్స్, సేఫ్టీ పిన్స్ అలాగా. అండ్ గైజ్, మీరు
ఐ థింక్ ఎవ్రీ వన్ ఫేస్ చేసి ఉంటారు. లైక్ మనకి ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా, ఎన్ని సేఫ్టీ పిన్స్ ఉన్నా, అవి ఎందుకో మరి టైంకి అస్సలు కనిపించవు అనమాట. ఐ థింక్ ఎవ్రీ గర్ల్ వుడ్ హ్యావ్ ఫేస్డ్ దిస్. సో దాంతోపాటు మేము చిన్న జ్యువెలరీ షాపింగ్ కూడా చేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇది అయిపోయాక ఇంకా నెక్స్ట్ సతీన్ పికప్ చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఈ బిల్డింగ్ ఎవరిది అంటే డాక్టర్ రవి శ్రీనివాస్ అంకుల్, వన్ ఆఫ్ ద ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ అనంతపూర్లో. సో అంకుల్ వాళ్ళది డాడీ వాళ్ళే ప్లాన్ చేశారు బిల్డింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో అది అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ అంకుల్ వాళ్ళు సమ్ 5 days పూజలు అన్నీ చేయించారు మంచిగా, హోమం నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో లోపలికి వెళ్ళి చూస్తే ఎలా ఉన్నిందనమాట, చాలా బాగుండింది. అండ్ దిస్ వాజ్ నైట్ మాత్రమే, నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ చాలా డెకరేట్ చేశారంట ఇదంతా. సో చాలా బాగుంది అనేసి ఇంకా జస్ట్ అలా క్లిప్పింగ్స్ తీసుకున్నాను నేను. గాయ్స్, సో ఇప్పుడు షాపింగ్ అయితే అయిపోయింది. ఫైనలీ 9:30 అయింది మా షాపింగ్ అయిపోయేలోపు. ఇప్పుడు ఏదో కొత్తగా వెనక అనిపిస్తుందా మీకు? ఎక్కడున్నానంటే మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాను, అదే మాను వాళ్ళ మమ్మీ వాళ్ళు. సో మాను డ్రాప్ చేయడానికి వచ్చాము. ఇంకా మా అత్త మమ్మల్ని వదలలేదనమాట, కబాబ్ తినే వెళ్ళాలి అనేసి, ఇంకా తినేసి వెళ్దామనేసి వచ్చాము. సో ఆగండి మా అత్తని చూపిస్తాను. దిస్ ఇస్ మాను. అత్త ఊరికే హాయ్ చెప్పు, అట్లా మెరుపుతే ఇలా కనిపి. హాయ్. మా అత్త ఇక్కడ. సో ఇది మా అత్త వాళ్ళ ఇల్లు అనమాట, కిచెన్. బాగా నీట్గా సర్దుకుంది మా అత్త అన్ని. ఏం అత్త 2 ఫ్రిడ్జ్లు పెట్టుకున్నాం, ఇది కొత్తదే? బా అన్నీ నీట్గా అరేంజ్ చేసింది. ఇది వర్ల్పూల్ అంట, బాగుంది ఇది. ఇది వాళ్ళ పాత ఫ్రిడ్జ్. సో గైస్, వీ హ్యావ్ 1 more person హియర్. ఎవరు అంటే మా లడ్డు ఫెలో, మా సెలబ్రిటీ అన్నమాట మా అనంతపూర్లో. ఏం లడ్ ఎక్కడ పోయింటివి? మొత్తం షాపింగ్ రావచ్చు కదా. బిజీ అండి, ఎప్పుడు బిజీనే, గాలిపటంలో తిరుగుతానే. పబ్జీలో బిజీ. లడ్డు లడ్డూలాగా ఉంటాడని ఆ పేరు. లడ్డు బాయ్. అవును, ఎందుకు లడ్డుకి లడ్డు అని పెట్టింది? మా డాడీ నా పెట్టింది. ఎందుకు లడ్డులాగా ఉంది? మా మామ అయితే బిజీగా ఉన్నాడు బిగ్ బాస్ చూడడంలో, ఇన్వాల్వ్ అయిపోయి మరి. ఇక్కడైతే ఇంకా మా అత్త కబాబ్ రెడీ చేసేసారు. సో ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే తినేయడమే. గాయస్, సో అత్త వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసాం మేము. ఇంకా సో మీకు చెప్పాను కదా నేను ఆల్రెడీ ఏం తీసుకున్నాం చూపిస్తామని. సో నేనేం తీసుకున్నాను అంటే ఫస్ట్ వుడ్. సో ఇది ఫస్ట్ తను ఇది తీసుకున్నాడు అనమాట, బ్లాక్ షర్ట్ ఒకటి కనిపిస్తుంది. నాకైతే ఈ షర్ట్ నచ్చింది బాగా. ఇందులోకి దిస్ వన్, ఇది మ్యాక్స్. ఇది ఒకటి తను తీసుకున్నాడు. సో ఇది పేర్ అన్నమాట, ఇది ఇలాగే ఇలా. ఇంకొకటి
ఈ షర్ట్ ఒకటి తీసుకున్నాను తను. దిస్ వన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మ్యాక్స్. ఇది కూడా క్యాజువల్ వేర్కి బాగుంది ఈ షర్ట్. వన్ మోర్ ఫ్రమ్ ఫ్లయింగ్ మెషిన్. ఇది ఒక షర్ట్ అలా మంచిగా స్ట్రైప్స్తో బాగుంది. ఇది కూడా దానికి పేర్ ఇది తీసుకున్నాను తను. ఇది ఇలా వస్తుంది అనమాట. ఇది మనకు నచ్చింది నాకు బాగా. అది ఇవ్వరా. సో వన్ మోర్ థింగ్, ఇది అనమాట తన షాపింగ్. అలెన్సోలీలో తీసుకున్నాడు ఇంకొక పేర్. ఇది కూడా చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది. బాగుంది ఈ షర్ట్ కూడా. మెటీరియల్ కూడా చాలా బాగుంది, అలా స్మాల్ చెక్స్తో. దీనికి పేర్ బ్లాక్ ప్యాంట్ కదా, యాక్చువల్లీ జీన్స్ ఇది. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది ఒక పేర్. మీకు ఏ పేర్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ మూడిట్లో చూద్దాం సెలెక్షన్ ఏది మెజారిటీ వస్తుంది అని. ఇంకా ఏం తీసుకున్నాడు అంటే దిస్ వాలెట్. ఇది కూడా చాలా బాగుంది. కార్డ్స్ అని పెట్టుకోవడానికి బాగా ఇచ్చారు, నైస్. ఇంకొకటి బెల్ట్. ఈరోజు మా సత్యగాడి షాపింగ్ ఎక్కువ ఉంది నా దానికన్నా. యాక్చువల్లీ నేను ఎక్కువ కొందామని వెళ్ళి సీన్ రివర్స్ అయిపోయింది అనమాట. ఇంకేం కొన్నాను అంటే, ఓ యా, వన్ మోర్ థింగ్. ద బెస్ట్ థింగ్ టుడే ఈజ్ ద షో స్టాపర్ ఇస్ దిస్ బ్యాగ్. యాక్చువల్లీ దిస్ బ్యాగ్ MRP is 399 guys. కానీ మాకు ఎంతకు వచ్చింది అంటే, యూ కాంట్ బిలీవ్ ఇట్, జస్ట్ 99 రూపీస్. బికాజ్ ఇప్పుడు దసరా ఈ సేల్ నడుస్తుంది కదా, సో ఇంత బిల్ కంటే ఈ బ్యాగ్ ఆఫర్ వచ్చిందనమాట. అండ్ ఇట్ వాజ్ లైక్ జస్ట్ 99 రూపీస్. ఇట్ వాజ్ అ రియలీ గుడ్ డీల్. అండ్ బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, లైక్ ప్యూర్ లెదర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ వాజ్ ప్రిటీ హ్యాపీ విత్ దిస్ బ్యాగ్. నాకైతే చాలా నచ్చింది ఇది. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇంకా నా షాపింగ్. నేను యాక్చువల్లీ 3 డ్రెస్సెస్ తీసుకున్నాను. బట్ ఏంటి అంటే, 1 డ్రెస్ వెంట్ ఫర్ ఆల్టరేషన్. సో 2 మీకు చూపించగలను నేను. ఒకటి సింపుల్ తీసుకున్నాను, దిస్ వన్. ఇట్స్ అ బేబీ పింక్ వన్. సో ఇలా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది దీని మీద. అండ్ ఈ ఉలెన్ డీటెయిలింగ్ వచ్చింది అనమాట. సో ఇలాగా దీని మీద సీక్వెన్స్ డీటెయిలింగ్ అంతా వచ్చింది. అంటే చాలా సింపుల్ అండ్ క్యూట్గా అనిపించింది నాకు. సో దిస్ వన్, దిస్ ఇస్ ద టాప్. అండ్ దీనికి కింద బాటమ్ వచ్చి, బాటమ్ యాక్చువల్లీ చాలా బాగా ఇచ్చింది. ఇట్స్ దిస్ కట్, ఐ డోంట్ నో వాట్ దిస్ వన్. సో ఇలా కింద వస్తుంది ఇది. ఇట్స్ నాట్ పలాజో, ఇట్స్ పెన్సిల్ కట్ టైప్ వస్తుంది అనమాట. ఇది కొంచెం ఇంకా ఆల్టర్ చేయించాలి ఇలాగా. సో కింద ఇలా వస్తుంది. సో ఇది ఒకటి అనమాట. ఇంకొకటి ఏది అంటే, ఇది కూడా నాకు చాలా నచ్చింది. సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది యాక్చువల్లీ. వేర్ ఇస్ దిస్ వన్? ఇది పైన కోట్ లాగా వస్తుంది అన్నమాట. సో దిస్ వన్, ఇది డీటెయిలింగ్ అంతా ఇలా ఉంది. ఇది see it, yeah. సో ఇది డీటెయిలింగ్ అలా ఉంది. ఇది పైన కోట్ లాగా వస్తుంది అండ్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది అనమాట ఈ సీక్వెన్స్ అంతా. దానికి బాటమ్ వచ్చేసి ఇది. సో ఇది కూడా పెన్సిల్ కట్ లాగా వస్తుంది.
ఇలా వస్తుంది. దిస్ ఈజ్ పెన్సిల్ కట్, నాట్ పెలాజో. సో అలా వస్తుంది. సో గైజ్ అవైతే బట్టలు అవి కొన్నాము. నెక్స్ట్ వచ్చేసి నేను అసలు జ్యువెలరీ కొని చాలా సమ్ 1.5 ఇయరే అయిపోయిందనమాట. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ అంత టైం లేకుండే. సో ఇవాళ కొంచెం చిన్న జ్యువెలరీ షాపింగ్ చేశాను నేను. ఏంటి అంటే నాకు ఎంత గోల్డ్ ఉన్నా నాకు ఇవి వేసుకోవడం ఇష్టం అన్నమాట. సో ఒకటి ఇది, దిస్ వన్. సో ఇదొక పేర్ అన్నమాట. ఇది ఎథ్నిక్ వేర్కి బాగుంటాయి ఇవి. ఎప్పుడైనా సరదాకి, ఎప్పుడు గోల్డే కాకుండా ఇవి కొంచెం అలా వేసుకుంటే మనకి కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒకటి చిన్న, నాకు ఈ చిన్న క్యూట్ స్టడ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎక్కడ చూసినా నాకు అది చాలా క్యూట్గా అనిపిస్తాయి. సో ఇదొకటి. అండ్ ఇదొక స్టడ్స్, చిన్న క్యూట్ స్టడ్స్ ఇవి కూడా. ఇదొకటి. మ్యాక్సిమం చాలా స్టడ్సే తీసుకున్నాను నేను, బికాజ్ నాకు డైలీ వేర్కి చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయి ఈ స్టడ్సే. ఈ పెద్ద ఇవి పెట్టుకుంటే నాకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇవైతే చాలా ఫ్రీగా చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. I don't know why this one, it's not okay. సో ఇదొక పేర్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం ఎథ్నిక్ వేర్కి జ్యువెలరీ తీసుకున్నాను నేను. ఇదొకటి. ఇది కూడా జస్ట్ స్టడ్స్ లాగా వస్తుంది. దీస్ టూ. అండ్ ఇది జస్ట్ క్యాజువల్ వేర్కి తీసుకున్నాను, లైక్ టాప్స్లోకి అలా, జీన్స్ మీదకి అలాగా. ఇది కూడా చాలా నచ్చింది నాకు, సింపుల్గా అలా క్యూట్గా ఉన్నాయి. ఇంకొకటి ఇది తీసుకున్నాను. ఇది కూడా చాలా నచ్చింది నాకు, అంటే వేసుకున్నప్పుడు చాలా బాగుండింది అనమాట. సో ఇదొక పేర్. ఇది వైట్ మెటల్లో ఉంది ఇది. సో ఇది కూడా చాలా నచ్చింది నాకు, అలా మిర్రర్ డీటెయిలింగ్ వచ్చింది. ఇంకొకటి ఇది అన్నమాట. ఇది కూడా జస్ట్ ఎథ్నిక్ వేర్కనే తీసుకున్నాను. మనం ఇప్పుడు చాలా మంచి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు సో బాగా అనిపిస్తాయి అన్నమాట ఇవి వేసుకున్నప్పుడు. ఇంకొకటి నా చిన్న స్టడ్స్ ఇవి కూడా. అట్ ది ఎండ్ ఇవన్నమాట. సో నా గ్రీన్ డ్రెస్ చూపించాను కదా ఇప్పుడు, అందులోకి తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి వేసుకున్నప్పుడు. సో అంతే అన్నమాట జ్యువెలరీ షాపింగ్. మాను కూడా తీసుకుంది, ఇంకా వెళ్ళాం కదా ఇద్దరం. సో తనకు కూడా చాలా నచ్చాయి కొన్ని అక్కడ. సో తను షాపింగ్ చేసింది. ఇంకా అలా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతసేపు ఉండేసి కబాబ్ తినేసి వచ్చేసాం ఫైనలీ. So this was our Dasara shopping guys. I hope you guys like this video. If you guys like this video, please do like, share and subscribe to Goa Diaries. And one more thing, చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గోవా డైరీస్ ఛానల్, బికాజ్ మీకు వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ follow my Instagram page Goa Diaries. So that's it guys, I'll see you in my next vlog. Bye from Goa Diaries.